ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఎల్ఐసి నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. త్వరలో ఎల్ఐసి వాళ్ళు ఒక అప్డేట్ అయితే కస్టమర్ సర్వీసెస్ రిలేటెడ్గా ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఎల్ఐసిలో కనుక పాలసీలు ఓపెన్ చేసుకుని ఉంటారో, అంటే త్రూ ఈ ఎల్ఐసి కంపెనీలో ఏజెన్సీ ద్వారా కానీ లేకపోతే త్రూ బ్రాంచ్ ద్వారా కానీ అప్లై చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇందులో పాలసీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళు పాలసీ డిజిటల్ పోర్టల్ ఏదైతే పోర్టల్ కస్టమర్ పోర్టల్ ఉంటుందో ఎల్ఐసి పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చు. ప్లే స్టోర్లో మీకు డిజిటల్ కస్టమర్ పోర్టల్ అని కొడితే వస్తుంది. ఆ పోర్టల్లో రిజిస్టర్ అయిన పాలసీ హోల్డర్లకైతే ఈ బెనిఫిట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జిస్టింగ్ కానీ ప్రజెంట్ న్యూ కస్టమర్లు కానీ ఎల్ఐసిలో పాలసీ తీసుకుని ఉన్నట్లయితే కనుక వాళ్ళు ప్లే స్టోర్ నుంచి ఎల్ఐసి డిజిటల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డిజిటల్ యాప్లో వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే జరిగి ఉండాలి. ఇట్లా త్రూ యూజర్ ఐడి ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ ఎంపిన్ బయోమెట్రిక్ విధానంలో చేసుకోవచ్చు. దీనికి మీ పాలసీ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదైనా ఉపయోగించి మీ ప్రీమియం ఏదైతే జిఎస్టీ తీసేసి నెట్ ప్రీమియం ఉంటుందో నెట్ ప్రీమియంను ఇందులో మనం ఇన్సర్ట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, అదేవిధంగా మన వితౌట్ జిఎస్టీ ప్రీమియం ఏదైతే చెల్లిస్తామో ఆ ప్రీమియంతో కనుక మనం ఇందులో లాగిన్ అయ్యి అందులో మీకు ఉన్న అన్ని పాలసీలను తర్వాత లాగిన్ అవ్వచ్చు. ప్రజెంట్ మాత్రం రిజిస్టర్ టైంలో ఏదో ఒక పాలసీ మీద అయితే లాగిన్ అవ్వటం జరుగుతుంది. తర్వాత మీరు ఈ ఓటీపీ త్రూ మొబైల్ ఓటీపీ కానీ యూజర్ ఐడి కానీ అలాగే ఎంపిన్ మొబైల్ ఎంపిన్ కానీ మీరు సెక్యూర్ పిన్ కనుక పెట్టుకున్నట్లయితే దాని ద్వారా డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వచ్చు. ఆ లాగిన్ అయ్యే విధానంలో మీకు అన్ని సర్వీసెస్లో క్విక్ కోడ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి మీ లోన్స్ వివరాలు కానీ ప్రతి ఒక్కటి మీరు ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలసీ డ్యూస్ కానీ సెల్ఫ్ పాలసీస్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా స్పౌస్ పాలసీస్, మీ చిల్డ్రన్ పాలసీస్, టోటల్గా మీ ఫ్యామిలీ యొక్క నెంబర్ ఆఫ్ పాలసీస్ మీరు ఇందులోనే తెలుసుకునే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. సో ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది కూడా. సో ప్రీమియం రెన్యువల్స్ కానీ ఇందులో లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ లోన్ రీపేమెంట్స్ కానీ అలాగే టాప్అప్ ప్రీమియమ్స్ ఓవరాల్గా ప్రతి ఒక్కటి కూడా మీరు పాలసీకి సంబంధించిన లోన్ తీసుకున్న తర్వాత లోన్ చెల్లింపులు కూడా ఇందులోనే చేసేసుకోవచ్చు. మీరు ఆ విధంగా అప్డేట్ అయిన ఈ యాప్ని అయితే మీరు ఎల్ఐసి డిజిటల్ యాప్ని అయితే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ యూసేజెస్ అయితే ఈ యాప్లో ఉంటాయి. అదేవిధంగా ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ ఎల్ఐసి డిజిటల్ రిజిస్ట్రేషన్ యాప్లో అయితే ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో వీళ్ళకి అద్భుతమైన బెనిఫిట్ అయితే త్వరలో వస్తుంది. ఇదేంటంటే మెయిన్గా మనం చెప్పుకుంటే ఇక్కడ ఎల్ఐసి ఈ ప్రీమియంని చెల్లించే విధానంలో కూడా ఈజీ వే సులభతరం చేయటం కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా తీసుకొచ్చింది అనమాట. అంటే ప్రీమియంను వాట్సాప్ నుంచే సులభంగా చెల్లించే సదుపాయాన్ని ఎల్ఐసి ప్రారంభించడం జరిగింది. సో ఎల్ఐసి పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు ఇప్పుడు ఏదైతే మీకు ఎల్ఐసి డిజిటల్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమని చెప్పానో ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులకు మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది. సో వీరికి వచ్చేసరికి 8976862090 వాట్సాప్ నెంబర్ ద్వారా తమ పాలసీలకు సంబంధించి చెల్లించాల్సిన ప్రీమియం వివరాలను తెలుసుకోవచ్చు. సో ఏదైతే ఎల్ఐసి వాట్సాప్ నెంబర్ ఉంటుందో ఆ 8976862090 వాట్సాప్ నెంబర్ ద్వారా తమ పాలసీలకు సంబంధించిన చెల్లించాల్సిన ప్రీమియం వివరాలను అయితే తెలుసుకునే వీలు కూడా కల్పించడం జరిగింది. సో మేజర్గా ఆ నెంబర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచే నేరుగా యూపీఐని ఉపయోగించి కానీ నెట్ బ్యాంకింగ్ కానీ అలాగే మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అలాగే రకరకాల యాప్స్ ద్వారా మీరు ప్రీమియంలు చెల్లింపు చేయొచ్చని ఎల్ఐసి ప్రకటించడం జరిగింది. రసీదు సైతం కూడా అందులోనే తిరిగి పొందడానికి వీలుంటుంది. త్రూ మెయిల్కి కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. రిజిస్టర్ మెయిల్ ఏదైతే ఎల్ఐసి ఆఫీస్లో మీరు పాలసీ ఓపెన్ చేసినప్పుడు రిజిస్టర్ చేసుకుంటారో ఆ ఎల్ఐసి పాలసీ మెయిల్ కూడా ప్రీమియం కాపీ రిసిప్ట్ కాపీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్కి కూడా రిసిప్ట్ అందడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఏదైతే మెయిల్ ఐడి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో అదే మెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో మీరు ఎల్ఐసి డిజిటల్ యాప్లో మాత్రం రిజిస్టర్ అవ్వాలి కంపల్సరీగా. సో ఈ బెనిఫిట్స్ని అయితే పొందడం ఈజీగా ఉంటుంది. సో ఈ కొత్త సదుపాయం ద్వారా పాలసీదారులు ఉన్న చోట నుంచే కూడా చెల్లింపులు చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందని ఎల్ఐసి ఎండి కూడా సిఇఓ సిద్ధార్థ మహంతి తెలిపారు. ఎల్ఐసి పోర్టల్పై
ఇప్పటి వరకు 2.2 కోట్ల మంది పాలసీదారులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. సో ఏదైతే ఇప్పుడు నేను చూపించానో ఎల్ఐసి డిజిటల్ పోర్టల్, ఇందులో ఇప్పటి వరకు కూడా 2.2 crores మంది పాలసీ హోల్డర్స్ అయితే రిజిస్టర్ అయినట్లుగా ఎల్ఐసి ఎండి సిఇఓ సిద్ధార్థ్ మహంతి తెలియచేయటం కూడా జరిగింది. సో వీరందరికీ కూడా ఈ సేవా సౌకర్యాన్ని వినియోగించనున్నట్లుగా రిజిస్టర్ చేసుకొని ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అనేది కూడా తెలియచేయటం జరిగింది. సో ఎవరైతే వాట్సాప్ ద్వారా ఈ సేవలను పొందాలనుకుంటే ఎల్ఐసి డిజిటల్ యాప్ సర్వీస్లో వాళ్ళు కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ నెంబర్ నుంచి అయితే వాళ్ళకి ఖచ్చితంగా వాట్సాప్కి డైరెక్ట్గా మీ ప్రీమియం పేమెంట్ విషయంలో డైరెక్ట్గా లింక్ వస్తుంది. అక్కడి నుంచే మీరు ఏ చెల్లింపు ద్వారా అయినా సరే, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, కార్డుల ద్వారా కానీ మీరు పేమెంట్ చేయడానికి వెసులుబాటు ఉందనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ను ఉపయోగించుకోవడం వల్ల ఖచ్చితంగా ఇంతవరకు కూడా ఎవరైనా రిజిస్టర్ కాకపోతే ఎల్ఐసి డిజిటల్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత అదే నెంబర్కి వీళ్ళు చెప్పిన వాట్సాప్ నెంబర్ ద్వారా మీ ప్రీమియం పేమెంట్ ఎప్పుడైతే ఉందో, క్వార్టర్లీ మోడ్ అయితే ఎవ్రీ క్వార్టర్లీకి, హాఫ్ ఇయర్లీ మోడ్ అయితే ఎవ్రీ హాఫ్ ఇయర్లీకి, ఇయర్లీ మోడ్ అయితే ఇయర్లీకి, మంత్లీ అయితే ఆటోమేటిక్గా న్యాక్ అయితే మంత్లీలో వస్తుంది. సో ఈ మోడ్స్లో ఉన్న వాళ్ళకి ఆ టైంని బట్టి వాళ్ళకి వాట్సాప్ ద్వారానే లింక్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పేమెంట్లు కూడా మీరు వాట్సాప్ ద్వారా పే చేసేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తిరిగి మీకు ప్రీమియం పేమెంట్ రిసీట్ కూడా త్రూ మెయిల్ వాట్సాప్ ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇట్లాంటి అప్డేట్ కోసం ఖచ్చితంగా మీరు ఎల్ఐసి డిజిటల్ యాప్ని అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత సైన్ అప్ చేసుకొని తర్వాత పాలసీని యాడ్ చేసుకోండి. ఇటువంటి బెనిఫిట్స్ని, టైం సేవింగ్ బెనిఫిట్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్స్ని పొందండి. ఇలాంటి మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.